వెల్కమ్ టు మెగా 9 టీవీ. కావలిలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఇందులో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే కృష్ణారెడ్డి విద్యార్థులతో కరచాలనం చేస్తూ ఉత్సాహపరిచారు. భవిష్యత్తు మీది, దేశం మీది, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదేనని వారికి తెలిపారు. ఓకే సార్, వెయిట్ ఓకే సారీ ఓకే, థ్యాంక్ యూ సార్. 15 వరకు దేశవ్యాప్తంగా జాతీయ భద్రత వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో కావలిలో నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కోరుకునేది ఒకటే, భవిష్యత్తు మీది, ఈ కావలి మీది, ఈ రాష్ట్రం మీది, ఈ దేశం మీది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. అన్నిటికంటే ప్రాణం మిన్న. ప్రాణం ఉన్నప్పుడే మన భావాలు, మన ఆలోచనలు, మన కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలం. అందుకే ఈ సందర్భంగా నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళందరినీ కోరుకుంటున్నా, మొట్టమొదట మీ ఇళ్లలో స్టార్ట్ చేయండి. అంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఇంటిలో నుంచి బైక్ తీసుకుని తండ్రి నడుస్తున్నారు అంటే హెల్మెట్ పెట్టుకొని ముందుకు పొమ్మని చెప్పి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే అందరికంటే కూడా ఆలోచనలో, జ్ఞానంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు. మాకంటే టెక్నాలజీ మీద నాలెడ్జ్ని పెంచుకున్నటువంటి వాళ్ళు మీరు. కాబట్టి మీ యొక్క ధైర్యం, మీ యొక్క ప్రోత్సాహం మీ తల్లిదండ్రులకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. రేపటి రోజున ఈ రోజు మీరు అందరూ కూడా స్కూటీలో ప్రయాణం చేస్తున్నారు. తప్పకుండా హెల్మెట్, ఏదో ఎంటికలు చెడిపోతాయనో, చెమట్లో పడిపోయానో హెల్మెట్ లో పెట్టుకోకుండా తిరుగుతున్నారు. అన్నిటికంటే ప్రాణం నిన్న. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా అందరూ కూడా, ఎందుకంటే మీ మీద ఈ దేశం ఆధారపడి ఉంది, ఈ ప్రాంతం ఆధారపడి ఉంది, మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీద కాళ్ళకంటున్నారు. నా బిడ్డలు ప్రయోజకులు అవుతారు, ఏదో ఒకరోజు మమ్మల్ని సాగుతారు, మాకంటూ ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు కళ్ళకంటున్నారు. వాళ్ళ కళ్ళ సాకారం కావాలన్నా, వాళ్ళ కళ్ళను నెరవేరాలన్నా మనం భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరొక్కరే కాదు, మీ మిత్రులకి, బంధువులకి, స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి చెప్పి తప్పకుండా 2 వీలర్లో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని, రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గరే రోడ్లు క్రాస్ కమ్మని, వచ్చేటువంటి రూల్స్ ను కూడా పాటించమని. ఎక్కడంటే అక్కడ రోడ్లు క్రాసింగ్ చేయడం కాదు, ఆనందం జీవితానికి గొప్ప ముందుంది. ఏముందని ఏమీ జరగదనుకున్నప్పుడు ఊహించకుండానే జరిగే పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఈ రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే సెల్ఫీల పేరుతో ట్రైన్ల పక్కన, రోడ్ల పక్కన తీసుకునే టైంలో స్లిప్ అయి పడిపోయి ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా విద్యార్థులారా, మీ భవిష్యత్తు కోసం తప్పకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు పాఠ్య పుస్తకాల్లో పాఠాలు నేర్చుకుంటే నిజ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందులో ప్రధానమైనటువంటిది రక్షణ అవసరం. మానవ రక్షణ